ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100 మంది కలిసి 100 రోజుల్లో చేసే పనిని కూడా ఒక్క క్లిక్తో సెకండ్లో చేసేయగలదు. కాలం కన్నా వేగంగా పరుగులు తీస్తున్న ఏఐ యుగంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఇప్పుడు చిల్లర కొట్టు దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ కార్యాలయం వరకు ప్రతి దానిలోనూ ఏఐ వినియోగం పెరిగిపోయింది. మనుషుల శ్రమతో పాటు సమయం వృధాను విపరీతంగా తగ్గిస్తూ ప్రతి పనిలో తనదైన ముద్ర వేసుకుంటుంది. అందుకే సాంకేతికతను వినియోగించడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే పోలీసు శాఖ సైతం నేరాల కట్టడికి ఏఐని వాడుతోంది. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగలను పట్టుకోవడంలో పోలీసుల పని ఎంతో సులువు కాగా ఇప్పుడు ఏఐ వినియోగంతో మరింత వెసులుబాటు కలిగింది. చైన్లు కొట్టేసే చిల్లర దొంగలను పట్టుకోవడం దగ్గర నుంచి కోట్లు కాజేసే ఘరానా మోసగాలను ఓచలు లెక్కించేలా చేయడంలో పోలీసులు ఎప్పుడూ ఒక విషయం నమ్ముతారు. అదేంటంటే ఎంత పెద్ద దొంగ అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం నేరస్థలంలో వదిలిపెట్టి వెళ్తాడు. అది కనిపెట్టడమే పోలీసుల విధి. ఆ తర్వాత ఆటోమేటిక్గా దొంగ దొరికిపోతాడు. కానీ ఇప్పుడు దొంగలు, నేరగాళ్లు చాలా తెలివి మీరారు. పోలీసులకు దొరకకుండా పకడ్బందీ ప్లాన్ వేసి తప్పించుకుంటున్నారు. కానీ అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత దొంగలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఖాకీల కళ్ళు కప్పడం సాధ్యం కావడం లేదు. నిఘా నేత్రాలను దాటి చోరీలు చెయ్యలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పోలీసుల పని మరింత సులువైంది. మరి వారు సాంకేతికతను ఎలా వాడుతున్నారో, ఏఐ ద్వారా నేరాలు ఎలా అరికడుతున్నారో చూద్దాం. కృత్రిమ మేధస్సు ద్వారా పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉపయోగించి పోలీసులు దొంగలను పట్టుకోవడంతో పాటు నేరగాళ్లను నియంత్రిస్తున్నారు. మనుషుల ముఖాలను గుర్తించి నేరగాళ్లను సులభంగా పట్టుకునేందుకు ఈ అధునాతన సాంకేతికత కీలకంగా మారుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జనవరిలో జరిగిన ఓ బంగారం చైన్ దొంగతనం కేసును 4 నెలల తర్వాత ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పోలీసులు ఛేదించారు. ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని అనేక చైన్ స్నాచింగ్లు చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 3న చిలకలూరిపేట బ్యాంకు కాలనీకి చెందిన జైరాం విజయలక్ష్మి అనే మహిళ గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా ముఖానికి మాస్క్, హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని 3 సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు మార్గ మధ్యలో ఉన్న సీసీ కెమెరాలన్నీ జల్లెడపట్టారు. దొంగతనం చేసేటప్పుడు మాస్క్, హెల్మెట్ పెట్టుకున్న దొంగ కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని తీసివేయడంతో చైన్ స్నాచింగ్ కు పాల్పడింది ఒంగోలుకు చెందిన షేక్ కృపారావుగా గుర్తించారు. లోతుగా విచారణ చేస్తే మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన మల్లెలు కొండారెడ్డి సహకరిస్తున్నట్లు తేలింది. వీరి నేర చరిత్ర తవ్వి తీస్తే ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కలిపి మొత్తం 80 కేసులున్నాయి. చిలకలూరిపేటలో మహిళ నుంచి చైన్ చోరీ చేసిన తర్వాత వీరిద్దరూ కర్ణాటకకు పారిపోయారు. అక్కడ చిత్రదుర్గ, గౌరీ బెదనూరు ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్స్ చేసి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారు. అయినా మారకుండా పల్నాడు జిల్లాలో అడుగుపెట్టి మళ్లీ చోరీలకు వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉండటంతో నిందితులను గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. హైవే మీదుగా అద్దంకి వరకు కూడా ఈ 2 బృందాలు కూడా సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకుంటా వెళ్తే వాడు ఫైనల్ గా అద్దంకి సీసీ కెమెరాస్ లో ఒంగోలులో వాడిని ట్రేస్ చేయడం ఆ రోజు గుర్తించడం జరిగింది. అతని యొక్క కవలికలను బట్టి క్రైమ్ టీమ్స్ తో కూడా, ఒంగోలు క్రైమ్ టీమ్స్ తో కూడా అనుసంధానం అయ్యి వీడు కృపారావు అని చెప్పి నిర్ధారించుకున్నాం. ఆ రోజు నుంచి కూడా వీడి గురించి రెగ్యులర్ గా గాలింపు చర్యలు చేపట్టాం. వీడిని ఈ మధ్యకాలంలో బెంగళూరులో కర్ణాటక పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే దొంగతనాలు చేస్తున్నాడు. మరలా చిలకలూరుపేట టౌన్లో కూడా మరలా ఇతనికి అనువుగా ఉండే హైవేలో ఉండే ఏరియా కాబట్టి చిలకలూరుపేట టౌన్ మరలా టచ్ చేయడానికి అని చెప్పి మన బస్ స్టాండ్ ఏరియాలో సంచరిస్తూ ఉంటే మనకి ఈ సీసీ ఫుటేజ్ ద్వారా మరలా ఈ అలర్ట్నెస్ కొత్తగా వచ్చింది.
వాటి ద్వారా కూడా మనం గమనించడం జరిగింది. వెంటనే ముద్దాయిని ట్రేస్ చేయటం, పట్టుకోవటం, వాడి యొక్క కన్ఫ్యూషన్ తీసుకొని వెంటనే వాడి దగ్గర ఇంటాక్ట్ రికవరీ 3 సవర్ల చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ షేక్ కృపారావు ఒక్కడే కాదు, ఇతను చేసిన దొంగతనాన్ని, దొంగ సొత్తుని ఇంకొకడు ఇతని తాలూకు అనుచరుడు ఉన్నాడు, మల్లెల కొండారెడ్డి. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వీడి దొంగతనం చేసిన సొత్తుని అతనికి అందిస్తాడు. అతను అమ్మి ఇద్దరు కూడా డబ్బులు పంచుకుంటారు. దొంగలు ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా తమ రూపం మార్చుకున్నా సాంకేతికత సాయంతో దొరికిపోతారని పోలీసులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నేరగాళ్ల జాబితా మొత్తం ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్కు అనుసంధానమే ఉంటుందని, నేరగాళ్లు ఎక్కడ ఉన్నా వారిని పట్టేస్తుందని చెప్పారు. ఏఐ సాంకేతికతతో పోలీసుల పని ఎంతో సులువవుతుందని వివరించారు.